హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'సుబ్రహ్మణ్య' అనే తెలుగు మూవీ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఇది కన్నడ మూవీ, పాన్ ఇండియా వైస్‌గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో హీరో వచ్చి అద్వై, కొత్త హీరో అన్నమాట. ఇతను సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్ వాళ్ళ కొడుకు. అతన్ని తొలి సినిమా పరిచయం చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాని పాన్ ఇండియా వైస్‌గా తీస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ గ్లింప్స్‌లో ఒక బావిలో మొత్తం పాములు ఉంటాయన్నమాట. అందులోకి ఒక హీరో తాడేసుకొని దుంకి నిప్పుతో కర్ర పట్టుకొని ఆ బావిలోకి దుంకి అందులో ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని తీసుకొని పైకొచ్చి పారిపోతుంటాడు. అతని వెనకాల పాములన్నీ వెంబడిస్తుంటాయి. అంతేకాకుండా మధ్యలో మనకు చీకట్లో చింపాజీస్ కూడా చూపిస్తాడు. ఆ తర్వాత ఒక లోయ దగ్గరకు వచ్చి ఆగిపోతాడు. ఎదురుగా గుడి ఉంటుంది. ఆ తర్వాత రాముడిది రాముడు ప్రత్యక్షమవుతాడు. దాంతో గ్లిమ్స్ అయితే అయిపోయింది. నాకైతే గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. హీరో కూడా కరెక్ట్ బాగా సూట్ అయ్యాడు. ఫస్ట్ సినిమా అయిన లుక్ చాలా బాగుంది. ఇది నాకు తెలిసి సోషియో ఫ్యాంటసీ, ఏదైనా దేవుడి గురించి అయి ఉంటుంది ఈ సినిమా మొత్తం. ఎందుకంటే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ద్వారా ఏమన్నా నిధి కానీ లేదా ఏదైనా దేవుడి గుడి రహస్యం అయినా అయి ఉండాలా. ఈ మూవీని అయితే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ హీరో వచ్చి అద్వయ్ అన్నమాట, న్యూ పరిచయం. వాళ్ళ ఫాదర్ వచ్చి రవి శంకర్, విలన్ క్యారెక్టర్లు వేస్తుంటారు కదా. రీసెంట్గా గుంటూరు కారంలో ఒక ప్రకాష్ రాజ్కి ఆపోజిట్ మంత్రిగా క్యారెక్టర్ వేసి అతనే సాయి కుమార్ తమ్ముడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లస్ విలన్గా వేస్తున్న అతనే ఈ సినిమా. వాళ్ళ ఫాదరు వాళ్ళ కొడుకుని ఫస్ట్ టైం పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తున్నారు. చూడాలా మూవీ రిలీజ్ అయినాక ఎలా ఉంటుందో చూడాలా. ఫిలిమ్స్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి చూపించినంత వరకు. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.